సార్ మొన్న జరిగిన మ్యూజికల్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది, 50 లక్షలు డొనేట్ చేసిన జరిగింది. అయితే గతంలో ఇంతకు ముందు అయితే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందని చెప్పేసి అన్నారు. దీంతో పటాపంచలు అయ్యాయి. సో ఆ చర్చ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు గతంలో డిప్యూటీ సీఎం లోకేష్ గారు అవ్వాలి అని చెప్పేసి మరి అది ఏ పార్టీ కార్యకర్తలు అలా చేస్తారో తెలియదు. చాలా కన్ఫ్యూజన్గా ఉండే మొత్తం అన్ని పార్టీస్లో ఎవరిది కావాలని చేస్తున్నారు ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా పూల పెట్టాలని ట్రై చేస్తున్నారా. ఇది సక్సెస్ఫుల్ అయ్యింది. ఇంకా వీళ్ళిద్దరికి కొంచెం గ్యాప్ కూడా వచ్చింది అన్న రూమర్ కూడా మార్కెట్లో స్ప్రెడ్ చేస్తాం జరిగింది. ఇవన్నిటికీ చెక్ పెడుతూ మొన్న మన సీనియర్ ఎన్టీఆర్ గారి ట్రస్ట్ సందర్భంగా ఏదైతే మ్యూజికల్ నైట్ పెట్టారో నందమూరి తమన్ తోటి భువనేశ్వరి గారు, అందులో క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారంటే, బాలకృష్ణ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్, ఆయన బాలయ్య అని అనమంటారు కానీ నేను అది ఎప్పటికీ అనలేను, నా దృష్టిలో బాలకృష్ణ గారు ఎప్పుడో ఒకసారి నేను సార్ అనే పిలుస్తాను అని ఎంతో డౌన్ టు ఎర్త్గా మాట్లాడుతూ ట్రస్ట్కి నా దగ్గర నుంచి 50 ఇప్పుడు డబ్బులు, అది కూడా ఆయన చెప్తా క్లియర్గా చెప్పాడు, ఇప్పుడు ఏదో డబ్బులు టైట్గా ఉన్నాయి కాబట్టి నేను భువనేశ్వరి మేడం గారికి ఒక 50 లక్షలు నా వైపు నుంచి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను, త్వరలో నేను ఆ చెక్ కూడా పంపిస్తాను అని చెప్తాం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పి, ఆ వెంటనే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఆయన మళ్ళీ స్టేజ్ ఎక్కిన తర్వాత ఒక సెటరికల్గా పవన్ కళ్యాణ్ గారు టికెట్ కొంటే అయిపోయేది, దానివల్ల 50 లక్షలు ప్రకటించాల్సి వచ్చింది. ఆయనకి రాష్ట్రం పట్ల ఉన్న చిత్తశుద్ధి, ఎప్పుడు రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది ఆయనకి అని చంద్రబాబు నాయుడు మరొకసారి పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటాము. పవన్ కళ్యాణ్ గారు యాజ్ యూజువల్గా ఆ రెస్పెక్ట్ బాలకృష్ణ గారి మీద, ఫ్యామిలీ మీద చూపిస్తాము. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళని విడగొడతాము, ఎవరి వల్ల కాదు అన్నది అపోజిషన్ పార్టీస్కి ఈ పార్టీకి అర్థమయ్యే ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ వెరీ టఫ్ ఫర్ ద వైఎస్ఆర్సీపీ ఇన్ ఫ్యూచర్ అనిపిస్తుంది నాకు.